नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। रिम्स ब्लड बँकेसाठी चांगली ओळख, कर्मचाऱ्यांच्या प्रयत्नातून कर्मचाऱ्यांचे संचालक शक्य। डाएट कॉलेजमध्ये प्रेशर डे उत्सव साजरा, महाविद्यालयीन विद्यार्थ्यांचा आनंद। बंडी संजय यांनी बिनशर्त माफी मागावी, गद्दारच्या अयोग्य टिप्पणीविरुद्ध निषेध। सतत चालणारे नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। रिम्सचे संचालक जयसिंग राठोड म्हणाले की तेलंगणा राज्यातील आदिलाबादमधील ब्लड बँक या क्रमांकावर आहे, तर स्थानिक रुग्णालयात ब्लड बँकचे अधिकारी यांनी आणि कर्मचाऱ्यांनी शाळेचे अभिनंदन केले। देशभरात 52 रक्तपेढ्या आहेत, परंतु चांगल्या सेवा दिलेल्या आणि कर्मचाऱ्यांचे आभार मानले गेलेले आदिलाबादच्या कर्मचाऱ्यांचे विशेष आभार मानले। दिग्दर्शक डॉक्टर जयसिंग राठोड यांनी आशाही व्यक्त केली की भविष्यात प्रत्येकाने समान भावनेने कार्य केले पाहिजे आणि चांगल्या सेवा प्रदान केल्या पाहिजे। పనిచేయాలి రిమ్స్లో మంచిగా సంపాదించాలి। మొన్న 26 జనవరి రిపబ్లిక్ డే రోజు స్టేట్లో మొత్తము 53 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి। అందులో రిమ్స్కు మొదటి స్థానం వచ్చింది। మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎల్టీసీ డ్రైవరు అటందరికీ నా పేరున ఖచ్చితంగా నేను వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్తున్నా, అదేవిధంగా ధన్యవాదాలు చెప్తున్నా। దాంతోపాటు ఈ ఏది మనం కష్టపడి బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ ప్లేస్లో వచ్చిందో ఇదే విధంగా ముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరుకుంటున్నా। అదేవిధంగా ఆల్ ఎన్జిఓస్కు ఎవరైతే బ్లడ్ ఇచ్చారో, ఎవరైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళకు కూడా నా తరఫున నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను। అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మా స్టాఫ్ కోరుకున్నది ఇదే స్ఫూర్తితో ఏ పేషెంట్ ఎప్పుడు వచ్చినా, ఏ ఆర్టీ రోడ్ ట్రాఫిక్ కేసు వచ్చినా, డెలివరీ కేసు వచ్చినా, ఎమర్జెన్సీ సర్జరీ కేసు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఎస్డిపి కావచ్చు, ఆర్టీపీ కావచ్చు, బ్లడ్ డొనేషన్ ఏ బ్లడ్ వాళ్ళకు బ్లడ్ బ్యాగ్ని కూడా ఖచ్చితంగా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం। అందరం కలిసికట్టు పనిచేస్తేనే ఈరోజు మంచి అవార్డు వచ్చింది। ఫ్యూచర్లో కూడా మనము ఇప్పుడు మా స్టాఫ్ చెప్పినట్టు స్టేట్లో కాకుండా ఇండియా లెవెల్లో కూడా మంచి ర్యాంక్ రావాలని కోరుతూ మీ అందరికీ వన్స్ अगेन कंग्रॅच्युलेशन, धन्यवाद, थँक्यू। मंगळवारी आदिलाबादमधील डाएट कॉलेजमध्ये प्रेशर डे उत्सव आयोजित करण्यात आला। चित्रपटाची गाणी आणि चरण्याचा लोक गाण्यावरील विद्यार्थी हुशारीच्या नृत्याने त्यांचे मनोरंजनही केले। प्रेशर डे उत्सवाच्या पार्श्वभूमीवर कॅम्प्समध्ये एक गडबड करणारे वातावरण, विद्यार्थ्यांविषयी उत्साही होते आणि चरणांमध्ये सामीलही होते।
प्रतिनिधींनी सुचवले की बेरोजगार तरुणांसाठी ही चांगली संधी आहे आणि त्यांच्या कुटुंबांसाठी नोकऱ्या वापरल्याही पाहिजे. तर मंगळवारी आदिलाबाद जिल्हा केंद्रातील रोजगार विभागाच्या जिल्हा कार्यालयामध्ये जिल्हा रोजगार एक्सचेंजच्या या संयुक्त विद्यमानाने आयोजित केलेल्या जॉब मेला यांनी मंगळवारी उल्लेखनीय प्रतिसाद मिळाला. तर PTA-मध्ये 50 फील्ड आणि या भरतीसाठी मुलाखत घेण्यात आले आणि बेरोजगार तरुण मोठ्या प्रमाणातही होते. त्यांनी एक उपहास मुलाखत घेतली आणि त्यातील काहीही निवडले. तर सुमारे एवढे लोक जवळपास ते होते, परंतु ते मेळाव्यामध्ये उपस्थित नाही. మీరు 10 షాపులు వెళ్తే ఒక 5 షాప్స్ మనకి రిటర్న్ గానే వస్తాయి. అది చూడండి, ఒక 2-3 డేస్ కంటిన్యూ మనం అబ్జర్వ్ చేసి మాట్లాడాలా ఏంది కస్టమర్ ఎట్లా ఇంట్రడ్యూస్ కావాలి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా బాక్స్ పరంగా అక్కడ మెన్షన్ చేయండి. ఆదిలాబాద్ టౌన్ అయితే ఆదిలాబాద్ టౌన్. ఎందుకు అవసరం లేదంటున్నామంటే మీకు ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ మెయిల్ ఐడి క్రియేట్ చేయండి. వర్క్ లేకపోతే ఇప్పుడు 10 షాపులు అవుట్ ఆఫ్ 10లో 1% అయినా దొరుకుతారు కదా, ఈజీ అయిపోయినట్టే. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ వాళ్ళ తరఫున మేము ఈరోజు పేటిఎం నుంచి ఒక 50 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ కోసం ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు. దాదాపు ఇప్పుడు ఒక 30-35 మెంబర్స్ వచ్చారు. అలాగే మాకు సపోర్ట్ చేసిన సార్ పేరు వచ్చి రాజిరెడ్డి గారు అండ్ మా లోకల్ మేనేజర్స్ కిరణ్ అండ్ గోరఖ్నాథ్. మాకు ఇంకా ఒక 20-30 పీపుల్ ఎప్పుడూ రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటారు. మా గోల్ ఏంటంటే ఇక్కడ అన్ని షాప్స్ కవర్ చేయాలనేది పేటిఎం మా గోల్. దానికి సంబంధించి మినిమం శాలరీ అంటే ఫ్రంట్ రోల్సే తీసుకుంటున్నాము. వీళ్ళకి కెరియర్ ఆపర్చునిటీ ఉంటుంది. వీళ్ళు ఎంతైతే వర్క్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఇంకా ఎవరైనా ఉంటే ఈరోజు జాబ్ మేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే మా లోకల్ మేనేజర్స్ నెంబర్స్ మీకు ఇస్తాము త్రూ దిస్ ఛానల్ ఏఎన్ఎన్ ఛానల్ తరఫున. సో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. మీ ఉన్న లొకాలిటీలోనే మీరు వర్క్ చేసుకోవచ్చు. యూ డోంట్ ట్రావెల్ ఫర్ ఎనీ లొకేషన్. లైక్ మీరు ఆదిలాబాద్లో ఉంటారా, సరౌండింగ్ ఆదిలాబాద్ మండల్స్లో ఉంటారా, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో మాకు ఒక ఎగ్జిక్యూటివ్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. మీరున్న చోటు మీ బెస్ట్ ఆపర్च्युनिटी. प्रजा गायक गद्दर यांच्यावर अनुचित टिप्पणी केल्याबद्दल संजय बंडी केंद्रीय राज्यमंत्री यांनी सार्वजनिक माफी मागावी. त्या अंतर्गत बंडी संजय यांचा पुतळा जाळला गेला आणि निषेध केला. माला वेलफेअर असोसिएशनचे जिल्हा अध्यक्ष कोपुला रमेश म्हणाले की बंडी संजय यांनी या टिप्पण्या भाजपच्या विचारसरणी असलेल्या लोकांना पद्मश्री पुरस्काराने देण्यात आला. तर या संदर्भामध्ये बंडी संजयने उत्तर दिले पाहिजे आणि त्यांचे शब्द मागे घेतले पाहिजे, अन्यथा संगमच्या आश्रयाच्या अंतर्गत चिंता अधिकच वाढेल. बंडी संजय नाव मारा बच्चन बंडी संजय ने गद्दारांना नाव मारा बच्चन बंडी संजय ने गद्दारांना नाव मारा बच्चन बंडी संजय ने गुंडू संजय संजय सूर्यपेट नट नडु मडल्लगొండ నువ్వుండే హైదరాబాదు దాని పక్కన గోలుకొండ కిలా కింద నీ గోరి గర్తం కొడుకో గోలుకొండ కిలా కింద నీ గోరి గర్తం కొడుకో గోలుకొండ కిలా కింద నీ గోరి గర్తం కొడుకో. హైదరాబాద్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మీద అనుచిత వాక్యాలు చేయడాన్ని మాల సంక్షేమ సంఘం అంబేద్కర్ వాదులుగా పూర్తిగా ఖండిస్తున్నాం. నిజంగా ఈయనకు బండి సంజయ్ గారికి తెలివి ఉండి మాట్లాడుతున్నాడా, తెలివి లేక మాట్లాడుతున్నాడా? ఈరోజు తెలంగాణ వచ్చిందంటే మా గద్దరన్న యొక్క పొడుస్తున్న పొద్దు మీద పాటతోటి యావత్ తెలంగాణ మొత్తం కదిలి తెలంగాణ సాధించేంత వరకు కూడా తను నిద్రపోలేదు. అదేవిధంగా అదే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులు బహుజనుల మీద ఎక్కడ దాడులు జరిగినా వాళ్ళ శ్రేయస్సు కోసం కాళ్ళకు గజ్జగట్టి భుజాన గొంగడేసుకొని చేతిలో అంబేద్కర్ జెండా పట్టుకొని మూలాన గ్రామాన ప్రజల యొక్క చైతన్యం కోసం పనిచేసిన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మీద వాక్యాలు చేయడం సరైనది కాదు. మేధావులుగా భావించినటువంటి 5 మందిని
ప్రపోజల్ పంపితే దాంట్లో గద్దరన్న ఒక్కొక్క సభ్యుడిగా పంపిండ్రు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం పంపినందుకు నువ్వు ఈరోజు మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ మీద వాక్యాలు చేయడం, అదేవిధంగా నిన్న గద్దరన్న మీద వాక్యాలు చేయడం, ఇదంతా బీజేపీ పార్టీ యొక్క రాజ్యాంగాన్ని సవరించే మార్గంలో ఇవన్నీ దళిత మేధావులు బహుజనుల మీద చేస్తున్న దాడులుగా మేము భావిస్తున్నాం. బండి సంజయ్ ఇదే ఇట్లా నీ నోరు ఇట్లా అదుపుకోలో పెట్టుకోకపోతే ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు బహుజనులు తప్పకుండా నీకు గుణపాఠం చెప్పే రోజు వస్తుందని చెప్పి నిన్ను హెచ్చరిస్తున్నాం బిడ్డ. ఖబర్దార్, ఇంకోసారి ఈ గద్దరన్న మీద కానీ మిగతా అంబేద్కర్ వాదుల మీద కానీ నువ్వు పొరపాటున కూడా वाक्याला అయితే नालक चीरेస్తామని చెప్పి కూడా మేము హెచ్చరించడం అనేది జరుగుతుంది. कंदी श्रीनिवास रेड्डी यांनी फाउंडेशनची स्थापना केली आणि बऱ्याच सेवा उपक्रमांची स्थापना केली. याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी अन्नदान हे चालू केले. आज आणि अव्याहतपणे हे अन्नदान चालूच आहे. प्रजासेवा भवन त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात आणि त्यांच्या कार्याचे कौतुक करतात. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న, ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. रिम्सचे संचालक डॉक्टर यांनी मंगळवारी HICC प्रशिक्षण कार्यक्रम जिल्ह्यातील रिम्स हॉस्पिटलमध्ये आयोजित करण्यात आला होता. कार्यक्रमाचे अतिथी डॉक्टर जयसिंग राठोड यांनी प्रशिक्षण सुरू केले. या संदर्भात अनेक पैलू दिले गेले आहेत आणि धूळ बीन्स आणि धूळ सोयाबीनचे इतर पैलू आणि बायो एस्टेटचे अर्थ आणि इतर प्रकारचे अर्थ दर्शवले. तर नुकत्याच झालेल्या परिषदेमध्ये त्यांनी बऱ्याच गोष्टीही शिकल्या आणि भविष्यात नोडल सेंटर म्हणून रिम्सची स्थापना करण्याची योजना आहे. रिम्समध्ये लावच्या या संभवाशिवाय जोरदार कृती आहे. మన చేతి వేరు మనం ఏది చేయగలుగుతాం. సో ఆ ఆస్పెక్ట్ వన్స్ వీ వర్ విల్ కమ్ మెటీరియల్ సే మేడం అక్కడ ఒక పెద్ద ఎలుక చనిపోయింది, కాకపోతే ఆ ఎలుకని తీసుకెళ్ళి వాళ్ళ డస్ట్బిన్ లో కూడా వేసేస్తారు, జనరల్ వేస్ట్ లో వేసేస్తారు, అంతే కదా మేడం. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు వీ కెన్ సే దట్ యు నో ఇట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. మనం ఒకరికొకరు ఎల్లో దిస్ వే
ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు రిమ్స్ మెడికల్ కాలేజ్లో హెచ్ఎస్సి ట్రైనింగ్ మా అటెండర్స్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్లో నవేడేస్ దేర్ ఆర్ 3 ఆస్పెక్ట్స్. ఒకటి మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్, హెచ్ఐసిసి, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మా మాండేటరీ అయిపోయింది కనుక మేము మొన్ననే మా డిఆర్టీ మినరల్ ఆఫ్ సందీప్ జాదవ్ గారు, మా మేకర్బాల్ చేర్చోడి పద్మాలి పల్లంగి, నేను, మా ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ సుమిత్ కుమార్ గారు నలుగురు కోయంబత్తూరు మీటింగ్ పెట్టారు. కోయంబత్తూరు మీటింగ్ అటెండ్ అయినాం. అక్కడ అది మా రిమ్స్లో హెచ్ఐసిసి ట్రైనింగ్ అని యాక్టివిటీ జరుగుతుంది. కానీ అక్కడ పోయిన తర్వాత హెచ్ఐసిసి యొక్క ఇన్ఫెక్షన్ కంట్రోల్ యొక్క ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ తెలిసింది కనుక మేము మన ఫ్యూచర్లో రిమ్స్ ఒక నోడల్ సెంటర్, ఒక ఫెసిలిటీ సెంటర్ లాగా వాళ్ళు ప్లాన్ చేశారు, మాకు చెప్పారు. కనుక వాళ్ళు రాకముందే రిమ్స్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా హెచ్ఐసి మీటింగ్ని చాలా ఎఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దామని ఈరోజు మేము ట్రైనింగ్ స్టార్ట్ చేశాం. మా నోడల్ ఆఫ్ సంజయ్ గారు, పద్మావళి గారు ప్లస్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ముగ్గురు కలిసి నిన్న నాతో డిస్కస్ చేసి ఈరోజు ఖచ్చితంగా మనము ఆల్ హెడ్ నర్సెస్కు ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ మీద మీటింగ్ పెడదాం సార్ అంటే ఓకే అని చెప్పాను. అదేవిధంగా ఈరోజు అందరూ ఆల్ హెడ్ నర్సెస్ ఆల్మోస్ట్ 40 హెడ్ నర్సెస్, ముగ్గురు ట్రైనర్స్ మాకు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. దీన్ని మా వాళ్ళు మా హెడ్నర్స్ రిక్వెస్ట్ చేసిందంటే తూచా తప్పకుండా ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏ వస్తువు దీంట్లో వాడేయాలి. ఇప్పుడు ఇంట్లో మనం కొన్ని సర్జరీ చేస్తాం, కొన్ని నీడిల్స్ ఉంటాయి, సిరింజెస్ ఉంటాయి, ఏ వస్తువు అనేది ఏ బిల్లో వాడేయాలనేది ఈ ట్రైనింగ్ మెయిన్ ఉద్దేశం. ప్లస్ హాస్పిటల్లో ఇప్పుడు సర్జరీ కేసు కావచ్చు, థియేటర్ కావచ్చు, పోస్ట్ ఆపరేటివ్ వార్డు కావచ్చు, ఐసీయూ కావచ్చు, ఇన్ఫెక్షన్ లేకుండా చేయడం మా ధ్యేయం. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ హెడ్ నర్సెస్ ప్లీజ్ ఫాలో ద గైడ్లైన్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. काँग्रेस पार्टी आदिलाबाद असेंब्ली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी सतीमणी कंदी मौना श्रीनिवास रेड्डी यांनी आपुलकीसाठी आमंत्रित केलेल्यांच्या घरी चांगल्या कार्यात हजेरी लावली. त्यांना मंगळवारी शहरातील महसूल गार्डमध्ये नलिनी रेड्डी आणि प्रभाकर रेड्डी यांचा नातू उपस्थित. त्या मुलाला आशीर्वादही दिले आणि त्यांच्या कुटुंबातील सदस्य व नातेवाईकाला प्रेमाशी वागले. सर जिल्हा एसपी गौस आलम अभिनंदन करत आहे की या प्रयागराजमधील कुंभमेळ्याच्या पार्श्वभूमीवर आदिलाबादने त्रिवेणी संगमातून पवित्र पाणी आणलेले आहे आणि ऑर्थोडॉक्स हिंदू उत्सव समितीच्या संयुक्त विद्यमानाने पवित्र पाण्याचे वितरण सुरू केले आहे. याचाच एक भाग म्हणून एसपी कॅम्प ऑफिसमधील एसपी गौस आलम यांना समितीच्या सदस्यांनी त्यात देण्यात आले आणि त्यांना शाल देऊन सन्मान करण्यात आले. गंगा, यमुना आणि सरस्वती नद्यांच्या त्रिवेणी संगमातून आणलेले पवित्र प्राणी हे प्रदान करणे ही चांगली गोष्ट आहे. एसपींनी सनातन हिंदू महोत्सवाचे अभिनंदन केले. అందరికీ నమస్కారం. మన సనాతన్ హిందూ ఉత్సవ సమితి ప్రమోద్ గారు అది కుంభమేళా నుంచి మా కోసం గంగా జల్ తీసుకొచ్చారు. సో రియల్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు మహాకుంభ్ నడుస్తుంది యూపీ ప్రయాగరాజ్లో. 144 ఇయర్స్లో ఒకసారి వస్తుంది. ఇది 12 కుంభ్లో 1 టైం వస్తుంది. దీనివల్ల మహాకుంభ్. ఆదిలాబాద్ నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడ నుంచి వెళ్తున్నారు. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ అండ్ ఈ కుంభ उत्सवకి కుంభమేళాకి అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. निर्मल जिल्हा मुख्यालयातील श्री विद्यानिकेतन स्कूलमध्ये अम्मा न्यूज आणि महा कॅलेंडरचे अनावरण करण्यात आले. तर या निमित्ताने ते म्हणाले की लोकांच्या लोकांपर्यंत हे कॅलेंडर पोहोचले पाहिजे. ते म्हटले की लोक सरकारमधील पूल आहे आणि निर्मल मतदारसंघातील अनेक मुद्दे अधिकाऱ्यांच्या या लक्षात आणून दिले गेले तर आणि समस्या सोडवण्याचेही काम केले. येत्या काही दिवसांमध्ये सत्य निर्भयपणे लोकांच्या बाजूने उभे राहण्याची आशाही त्यांनी केली आणि या वृत्तपत्र पत्रकार जास्त असावे असेही ते म्हणाले.
राष्ट्रीय रस्ते सुरक्षा मास महोत्सवाचा भाग म्हणून बुधवारी निर्मल जिल्हा मुख्यालयातील NTR मिनी स्टेडियम ते शिवाजी चौकपर्यंत बाईक रॅली काढण्यात आली, असे DDTO दुर्गा प्रसाद यांनी सांगितले. NTR मिनी स्टेडियमची अतिरिक्त SP उपेंदर रेड्डी यांनी तपासणी केली. जिल्हाधिकारी अभिलाष अभिनव यांनी आणि जिल्हा SP जानकी शर्मिला ते म्हणाले की या कार्यक्रमास निर्मलच्या लोकांनी हेल्मेट परिधान केलेल्या बाईक रॅलीमध्ये भाग घेण्याचे आणि या कार्यक्रमाला यश मिळवून देण्याचे त्यांनी आवाहन केले. అందరికీ నమస్కారం. 36వ జాతీయ భద్రతా మాసోత్సవ భాగంగా మన నిర్మల్ పట్టణంలో అందరికీ రోడ్ భద్రత గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి అవేర్నెస్ కోసం మనం ర్యాలీ ఫర్ రోడ్ సేఫ్టీ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. అది రేపు పొద్దున అంటే 29వ తారీఖు ఉదయం 9 గంటలకు మన NTR మినీ స్టేడియం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు ఈ ర్యాలీ అనేది ఉండబోతుంది. అందరూ తమ యొక్క వాహనంతో ఏ వాహనమైనా పర్లేదు, 2 వీలర్స్ అయితే వాళ్ళు హెల్మెట్ ధరించాలండి, 4 వీలర్స్ అయితే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని వాళ్ళు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ వచ్చి ఈ యొక్క ర్యాలీని మరియు అందరికీ నిర్మల్ పట్టణం ప్రజలకు, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ రోడ్డు భద్రత గురించి అవగాహన కలిగించే ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నాను నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇట్లా మన కలెక్టర్ గారు మరియు SP గారు వస్తున్నారు. వారు వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేస్తారు అండ్ పాల్గొంటారు కూడా దీంట్లో. థ్యాంక్ యూ. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. रिम्स ब्लड बँकेसाठी चांगली ओळख, कर्मचाऱ्यांच्या प्रयत्नातून कर्मचाऱ्यांचे संचालक शक्य. डाएट कॉलेजमध्ये प्रेशर डे उत्सव साजरा, महाविद्यालयीन विद्यार्थ्यांचा आनंद. बंडी संजय यांनी बिनशर्त माफी मागावी, गद्दारच्या अयोग्य टिप्पणीविरुद्ध निषेध. सतत चालणारे नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.